Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. So, coders, after a long time, once again back with another video. So, last week అయితే నేను ఎటువంటి వీడియో అప్లోడ్ చేయలేదు మన ఛానల్లో. సో, ఎందుకు నేను లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయలేదు? సో, లాస్ట్ వీక్ అంతా నేను ఏం చేశాను అనేది మీలో ఆల్రెడీ కొందరికి తెలుసు. సో, కొందరికి తెలియని వాళ్ళ కోసం నేనైతే ఏం చేశాను అనేది వీడియో లాస్ట్లో చెప్తా. సో, గైస్ కీప్ వాచింగ్. అండ్ ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మనం హైదరాబాద్ లొకేషన్లో మెడికల్ కోడర్స్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్కి హైరింగ్ చేస్తున్న కంపెనీ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇట్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఎందుకంటే ఇందులో ఒక కంపెనీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఓపెనింగ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి. ప్రజెంట్ అయితే కంపెనీ అయితే హైరింగ్ స్టార్ట్ చేసేసింది. సో అనౌన్స్ చేశారు. సో ఆ కంపెనీ వచ్చేసి R1RCM విచ్ ఇస్ ఇన్ ఉప్పల్ రామంతపూర్ హైదరాబాద్ లొకేషన్లో. సో మనకు తెలుసు ఫ్యూ మంత్స్ బ్యాక్ R1RCMలో నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ని హైర్ చేశారు. వాళ్ళకి IPDRG కింద ట్రైన్ చేసి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ప్లేస్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఫ్యూ మంత్స్ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ R1RCM వాళ్ళు సర్టిఫైడ్ ఫ్రెషర్స్ ఇక్కడ సర్టిఫైడ్ ఫ్రెషర్ మెడికల్ కోడింగ్ అయితే హైరింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇంటర్వ్యూ డేట్స్ కానీ టైమింగ్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ వీళ్ళు ఓపెనింగ్స్ అనేది మనకి నాకరీలో అప్లోడ్ చేశారు. అక్కడి నుంచి మనం అప్లై చేస్తే మేబీ వాళ్ళు క్యాండిడేట్స్ని రిక్రూటర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఐడియా బట్టి వాళ్ళు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళు మెయిల్ అడిగి ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ కానీ టైమ్స్ కానీ షెడ్యూల్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో అలా అయితే వెళ్తున్నాయి. ఒకవేళ మీకు ఎటువంటి అప్డేట్ ఎటువంటి అప్డేట్ రిగార్డింగ్ ది R1RCM కంపెనీ సో సర్టిఫైడ్ మెడికల్ కోడర్ ఫ్రెషర్స్ హైరింగ్ చేస్తున్నారని తెలిసి లేకుంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మనం కామెంట్ చేయండి గైస్. లైక్ ఇంటర్వ్యూ డేట్స్ కానీ టైమ్స్ కానీ వాళ్ళు ఎలా హైర్ చేస్తున్నారు అండ్ స్పెషాలిటీ. సో మాక్సిమం మాల్లో చాలా కంపెనీస్ వీళ్ళకు హైరింగ్ ఫర్ IPDRG లేకుంటే HCC కోడర్ అని చెప్తారు. బట్ ఇక్కడైతే R1RCM అయితే ఇలాంటి మెన్షన్ చేయాలి. చాలా నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టగానే కామెంట్ చేశారు. లైక్ బ్రో ఇట్స్ ఫర్ IPDRG లేకుంటే ఎనీ స్పెషాలిటీ లేకుంటే ఏంటని అడిగారు. ఈవెన్ వాళ్ళు ఎలాంటి స్పెసిఫిక్గా మనకి మెన్షన్ చేయలేదు. మేబీ ఫర్ IPDRG కావచ్చు లేకుంటే కాకపోవచ్చు. బట్ డోంట్ నీడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్ ఫ్రమ్ దెమ్. ఒకవేళ మీరు ఎవరన్నా ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్ విల్ యూస్ ఫర్ అస్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ మీకు కండక్ట్ చేయొచ్చు. మేబీ వాళ్ళు ఈ పోస్ట్ అనేది మొన్న సాటర్డే సండే లైక్ ఫ్రైడే పోస్ట్ చేశారు. సో మేబీ నెక్స్ట్ వీక్ లైక్ మండే నుంచి March 31st నుంచి ఏప్రిల్లో వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉంటే తప్పకుండా మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో R1RCMలో వాళ్ళు ఏమైనా డేట్ మెన్షన్ చేశారా? లేకుంటే మీకు మెయిల్ వచ్చిందా? లేకపోతే మీరు డైరెక్ట్ వాకిన్ వెళ్ళారా? ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాకిన్ అని కూడా వర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి మేబీ మెయిల్స్ ద్వారానే రిఫరెన్స్ ఉన్న ద్వారానే క్యాండిడేట్స్ని పిలుస్తున్నారా? అది కూడా కామెంట్ చేయండి కోడర్స్. అండ్ గైస్ సెకండ్ కంపెనీ వచ్చేసి మెడ్కోడ్ సర్వీసెస్. సో ఆల్రెడీ చాలా మంది తెలుసు మనకి ఈ కంపెనీ గురించి లాస్ట్ ఎవ్రీ మంత్ ఈ కంపెనీలో హైరింగ్ జరుగుతూనే ఉంటాయి. సో చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు ఈ కంపెనీకి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా మనం షేర్ చేశారు. అక్కడ శాలరీ ఎలా ఆఫర్ చేస్తున్నారు లైక్ 16,000 18,000 ఎంత బాండ్ పెట్టి అండ్ నో క్యాప్ అని ఎంతమంది అయితే చాలా మంది కామెంట్ చేశారు ఆ కంపెనీ గురించి. ప్రజెంట్ ఇప్పుడు ఆ కంపెనీ కూడా ఓపెనింగ్ ఫర్ మేజర్ హైరింగ్ ఫర్ అని చెప్పేసి వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందనేది నేను ప్రజెంట్ చూస్తున్నాను కూడా. సో గైస్ మెగా ఓపెనింగ్ ఫర్ SCC కోడర్స్. సో ఇట్ ఫ్రమ్ మెడ్కోడ్ హైదరాబాద్ అండ్ అసోసియేట్ లెవెల్. సో వీల్ రిక్వైర్మెంట్ వచ్చి టైమ్ అండ్ వెన్యూ 31st March to 5th April. సో నెక్స్ట్ వీక్ మండే నుంచి సో ఏప్రిల్ సాటర్డే వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఫ్రమ్ 10 AM to 4 PM. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు చంద్రశేఖర్ అండ్ ఒక నెంబర్ ఇచ్చారు. అదే చూడండి డిస్ప్లే చేశారు చూడండి కోడర్స్. అండ్ లొకేషన్ వచ్చి మెడ్కోడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ 3rd floor వెస్టర్న్ డల్లాస్ సెంటర్. మనకి తెలుసు కదా మాదాపూర్ హైదరాబాద్. సో వెస్టర్న్ డల్లాస్ సెంటర్ చాలా మంది లాస్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఈ కంపెనీ ఇంటర్వ్యూ జరుగుతుంటాయి హైరింగ్ జరుగుతుంటాయి. సో మీరు ఫ్రెషర్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ కంపెనీలో వెళ్ళొచ్చు. అండ్ జాబ్ హెడర్స్ వచ్చేసి సర్టిఫికేషన్ యాజ్ అన్ HCC కోడర్ ఫర్ ప్రొఫెషన్సీ ఇన్ ICD-10 కోడింగ్, review medical records and assign SCC codes, ensure compliance with regulations, collaborate with healthcare providers. అండ్ ఎంట్రీ అండ్ ఫ్రెషర్ అని చెప్పుకోవచ్చు బికాస్ అసోసియేట్ లెవెల్ అని చెప్తే ఫ్రెషర్ అది. సో అండ్ 200 వేకెన్సీస్. సో ఇక్కడ వీళ్ళు నియర్లీ 200 వేకెన్సీస్ అంటే చాలా హ్యూజ్. అండ్ శాలరీ ప్యాకేజ్ కూడా ఇక్కడ వీళ్ళు 3 to 6.5 LPA. సో మంచి ప్యాకేజే. బట్ లాస్ట్ వీక్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ మనకి చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళు 3 lakhs బిలోనే ప్యాకేజ్ మనకి ఆఫర్ చేస్తారని చెప్పారు లాస్ట్ వీక్. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం 3 to 6.5 LPA అంటే కొంచెం ఎక్కువ అమౌంట్. బట్ స్పెసిఫిక్గా వీళ్ళు మెన్షన్ చేశారు HCC కోడర్కి చూడాలి. అండ్ ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాల్ టు HR ఆర్ చంద్రశేఖర్ నెంబర్ కాంటాక్ట్ ఇచ్చేశారు. అండ్ జాబ్ సమ్మరీ వచ్చి వీఆర్ సీకింగ్ అండ్ ఇక్కడ జాబ్ సమ్మరీ మెన్షన్ చేశారు. వీఆర్ సీకింగ్ ఏ స్కిల్డ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ HCC కోడర్ టు జాయిన్ అవర్ టీమ్. ద ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ HCC కోడింగ్ అండ్ be responsible for reviewing medical records and
coding diagnosis according to the HCC model. You will play a critical role in ensuring accurate coding for risk adjustment, compliance and reimbursement process. సో వీళ్ళు ఎందుకో స్పెసిఫిక్గా HCC కోడర్స్ అని చెప్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి సర్టిఫికేషన్ యాజ్ అన్ HCC కోడర్, ఎగ్జాంపుల్ CRC సర్టిఫైడ్ రిస్క్ అడ్జస్ట్మెంట్ కోడర్ ఆర్ CPCH సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. సో మనకి CPC కూడా ఉంది ఆర్ ఈక్వలెంట్. సో CPC సర్టిఫైడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్, ఈజ్ ప్రిఫర్డ్. మ్యాక్సిమం 0 years of experience in HCC coding or medical coding, proficiency in ICC medical coding అండ్ సో అవే వాళ్ళు ఇచ్చారు. కామన్ మనకి ICDకి సంబంధించిన కోడింగ్ కొంచెం ఉండాలని చెప్పేది. సో ఏబుల్ టు మెయింటైన్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాండిల్ సెన్సిటివ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ విత్ కేర్. సో కోడర్స్ వీళ్ళు ప్రజెంట్ అయితే CRC అండ్ CPC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు. అండ్ కొత్త ఇక్కడ మెన్షన్ చేశారు ఒకటి, CRC అంటే సర్టిఫైడ్ రిస్క్ అడ్జస్ట్మెంట్ కోడర్. సో మీరు ఎవరైనా ఈ సర్టిఫికేషన్ చేశారా? సో చేసి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి కోడర్స్. అండ్ ఈ కంపెనీ బెనిఫిట్స్ వచ్చేసి కాంపిటేటివ్ శాలరీ, హెల్త్ డెంటల్ అండ్ విజన్ ఇన్సూరెన్స్ అండ్ రిటైర్మెంట్ ప్లాన్, paid time of PTO, professional development opportunities, roles and responsibilities. సో సర్వీస్ మెడ్కోడ్ సర్వీస్ వాళ్ళైతే ప్రజెంట్ హైరింగ్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్. సో ఆల్రెడీ ఆ కంపెనీ గురించి ఒక రివ్యూ ఇచ్చాను. సో ఆ కంపెనీలో ఎలా ఉంటుంది, సో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అని చెప్పేసి అయితే ఆల్రెడీ వీడియో నేను చేశాను. సో మీరు కనుక వీడియో చూపితే తప్పకుండా వీడియో చెక్ చేయండి ఫస్ట్. అండ్ ఒకవేళ మీకు చాలా మంది ప్రజెంట్ ఎలా ఉన్నారంటే హైదరాబాద్ లొకేషన్ లైక్ మెడికల్ కోడింగ్ అయిపోయిన వాళ్ళు మాకు మ్యాక్సిమం ఒక MNC కంపెనీ కావాలి, లైక్ 100%లో మ్యాక్సిమం 95 మెంబర్స్ ఒక ఆప్టోమ్ ఒక MNC కంపెనీ రావాలని ట్రై చేస్తున్నారు. సో అలా కాకుండా ప్రజెంట్ జాబ్ మార్కెట్ టైట్గా ఉంది కాబట్టి చిన్న కంపెనీ పర్లేదు ఒక 6 months ఎక్స్పీరియన్స్తో మీరు ట్రైనింగ్ అయిపోయాక 3 months 2 months జాబ్ కోసం వెయిట్ చేసి టైం వేసే బదులు MNC కంపెనీలో ట్రై చేస్తూనే ఒక బయట కంపెనీ ఒక చిన్న కంపెనీ జాయిన్ అయ్యి ఒక 6 months మీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత యూ కెన్ గో టు ఎనీ కంపెనీ. సో ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ వెళ్ళండి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఇంటర్వ్యూ ఇవ్వండి, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుని మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయండి, జాబ్ని అయితే ప్రతి ఏదో కంపెనీలో చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా చూసాను సర్టిఫికేషన్ పొంది దాదాపు ఒక 6 months 5 months వెయిట్ చేశారు. ఎందుకంటే ఒక మంచి కంపెనీ రావాలి, ఒక మంచి MNC కంపెనీ వెళ్ళాలని చెప్పేసి అలా టైం అయితే వేస్ట్ చేయండి. సో ఇక్కడ టైం వేసే బదులు మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయినా, తక్కువ శాలరీలో జాయిన్ అయినా, విల్ గెట్ సమ్ నాలెడ్జ్, విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్, సమ్ ప్రాక్టీస్, కాబట్టి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలా ట్రై చేయండి. అండ్ కోడర్స్ ప్రజెంట్ హైదరాబాద్ అయితే లొకేషన్కి అయితే ఈ 2 కంపెనీస్ అయితే ఫ్రెషర్స్ హైర్ చేస్తున్నారు. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. సో మామూలుగా HCC కోడర్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి సంబంధించిన ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చాక 1 year 2 year ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు మళ్ళీ జాబ్ మార్కెట్లో ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళాలని అవసరం లేదు. బికాస్ మీరు జాబ్ వేసే కంపెనీ అంటే మీకు కొంచెం ఆలోచిస్తుంది. సో వాట్ ఈస్ బెటర్ కంపెనీ, సో మంచి కంపెనీ ఎక్కడ పే చేస్తున్నారు, సో మనకి ఎక్కడ వర్క్ బాగుంటుందని చెప్పేసి మీకు ఆల్రెడీ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీరు ఆటోమేటిక్గా కంపెనీకి వెళ్ళొచ్చు. అండ్ కోడర్ వన్ మోర్ అప్డేట్ ఏంటిదంటే, సో ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్లో మనకి మార్చ్ 2nd weekలో మనకి కొన్ని ఇంటర్వ్యూ జరిగాయి కదా ఆప్టంలో. సో అక్కడైతే రిఫరెన్స్ మీద కొన్ని క్యాండిడేట్స్ హైర్ చేశారు. అదేవిధంగా నాన్ రిఫర్ కూడా కొంతమంది డైరెక్ట్ వాకిన్ వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళకైతే ఈవెన్ చెప్పాక లాస్ట్ వీడియో చెప్పాను, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయమని చెప్పారు. సో అలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ అవన్నీ అయిపోయినాయి అండ్ వెరిఫికేషన్ అయిపోయింది. అండ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఆఫర్ లెటర్ వచ్చేసింది. సో జాయినింగ్ డేట్ వచ్చేసి April 7th జాయిన్ అవుతున్నారు ఆప్టంలో. సో ఎవరైతే మీరు ఎంతమంది ఆల్రెడీ ఆప్టమ్ ఇంటర్వ్యూ ఇచ్చి మీరు జాబ్ సెలెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళకి ప్యాకేజ్ అరౌండ్ 4 LPA అని చెప్తున్నారు. సో మంచి ప్యాకేజ్ శాలరీ వాళ్ళకు. సో మీరు ఎంతమంది ఇంకా చాలా మంది నాకు చెప్పేసి అంటే బ్రదర్ మేము కూడా ఆప్టంలో రిఫరల్ ద్వారా మేము మెయిల్ చేసాము, బట్ మాకైతే ఎటువంటి ఇంటర్వ్యూ సంబంధించిన డేట్ కానీ షెడ్యూల్ రావాలి, ఇంకా వెయిట్ చేయాలా లేకపోతే మళ్ళీ అప్లై చేయాలంటున్నారు. బెటర్ మీరు మళ్ళీ ఫ్రెష్ అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఒక 1 month బ్యాక్ పంపించిన మెయిల్స్ అన్ని ఎక్కడో బల్క్లో ఉండిపోతాయి కాబట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మీరు ఫ్రెష్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మీకు టైం చెప్పినప్పుడల్లా మెయిల్ చేయడం, లేకుంటే హెచ్ఆర్తో మీరు కాంటాక్ట్ అవ్వడం, లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని వాళ్ళతో అప్డేట్ తెచ్చుకోవడం బెటర్. సో ఆ విధంగా అయితే ఆప్టంలో ప్రజెంట్ అయితే మళ్ళీ హైరింగ్ జరుగుతుంది అనుకుంటున్నాం, బట్ అది రిఫరెన్స్ మీదనే జరుగుతుందని తెలిసింది. సో డైరెక్ట్ వాకింగ్ ఎప్పుడు ఉంటుంది మనకైతే ఇంకా ఆప్టంలో అప్డేట్ లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఆప్టమ్ సంబంధించిన అప్డేట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కోడర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆప్టంలో మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా హార్డ్, బికాస్ there are 4 rounds ఉంటాయి, మనకు 3-4 rounds చెప్పేలా ఉన్నాయి. సో ఆ రౌండ్స్ ఏంటి కూడా నేను లాస్ట్ రోజు చెప్పాను. సో ఆ విధంగా మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలా మందికి కంపెనీస్కి ఎలా ఉందంటే ఇప్పుడు మెడికల్ కోడర్, సర్టిఫైడ్ మెడికల్ కోడర్ ఫ్రెషరే, కానీ మీకు నాలెడ్జ్ ఎటువంటి నాలెడ్జ్ లేదని ఒక థాట్ ఉంటుంది. బికాస్ వై అంటే మనం జాయిన్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు మనకి కేవలం నాలెడ్జ్ అనేది CPC ఎగ్జామ్, సో CPC సర్టిఫికేషన్ ఎలా పొందాలి, ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలని చెప్పేసి మనకి బాగా బేసిక్గా
కొంచెం బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పినా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినా ఫోకస్ అంతా మనకు 100, 500 క్వెషన్స్ ఇచ్చి వాడిని ప్రాక్టీస్ చేసి రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేసి సిపిసి ఎగ్జామ్‌లో ఎలా క్వాలిఫై అవ్వాలి, ఎలా గెట్ అవుట్ అవ్వాలని చెప్పేసి మనకు ట్రైనింగ్స్ తప్ప, ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తర్వాత ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి సంబంధించిన క్వెషన్స్ ఏంటంటే చాలా చాలా తక్కువ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్తారు. సో, ఆ విధంగా కంపెనీస్ గూడా వీళ్ళకి కేవలం సీపీసీ ఎగ్జామ్ పాస్ అయ్యే నాలెడ్జే ఉంది కాబట్టి ఇంటర్వ్యూకి సంబంధించిన క్వెషన్స్ అడిగినంత తక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు మనల్ని అలానే ఆ విధంగా చూసి ట్రీట్ చేసి సాలరీ తక్కువ ఆఫర్ చేస్తున్నారు. ఒక చాలా కంపెనీలో 3,00,000 బిలోనే ప్యాకేజ్ ఉంది. సో, ఆ విధంగా మీరు ఎక్కువ ప్యాకేజ్ కావాలనుకోండి మీరు ఒక మంచి ఎక్కువ కంపెనీలో మంచి ఎంఎన్‌సీ కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ ఎళ్ళాలంటే మీ నాలెడ్జ్ కూడా అదే విధంగా ఉండాలి. సో, కూడా ఆ విధంగా ప్రిపేర్ అయితే మీరు ప్రెజెంట్ వెళ్ళండి. సో, ఆ విధంగా అయితే ఆప్షన్‌లో జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్ మనలో మీలో ఎంతమంది సో మన సబ్స్క్రైబర్స్ గాని, మన ఫాలోవర్స్ గాని ఎవరైనా ఆప్టమ్‌లో మీకు కూడా ఆఫర్ లెటర్ వచ్చి ఈ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 7th నుంచి మీరు జాయినింగ్ అవ్వబోతున్నారా? సో ముందుగా కంగ్రాట్స్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి కోడర్స్. అండ్ గైస్ వన్ మోర్ థింగ్ నేను వీడియో స్టార్టింగ్ చెప్పినట్టు సో లాస్ట్ 1 వీక్ ముందు వీడియో అప్లోడ్ చేయాలంటే సో లాస్ట్ వీక్ మనంతా సిపిసి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాం. సో ఆ విధంగా సో మనం మొత్తం కొంచెం 1 వీక్ గ్యాప్‌లో చాలా చాలా ఫోకస్డ్‌గా, కాన్సంట్రేషన్‌గా ఫోకస్ చేసి సిబిఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్ రాసాం. సో మన ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంది? నేను ఎగ్జామ్ ఎలా రాసాను? సో లైక్ ఎగ్జామ్ సెంటర్‌కి ఎలా వెళ్ళాను? నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఎగ్జామ్ సెంటర్‌లో? సో నేను పాస్ అయ్యానా? క్వాలిఫై అయ్యానా లేదా? ఎంత పర్సెంట్‌తో క్వాలిఫై అయ్యాను అనేది రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి నెక్స్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేయబోతున్నా. సో కూడా చూడండి. అండ్ రీసెంట్‌గా ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్‌లో మీరు ఎంతమంది సిబిఎస్ ఎగ్జామ్ రాసారు? అండ్ మీకు ఎలా అనిపించింది ఎగ్జామ్? అండ్ మీరు ఎంత పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారో అది కూడా కామెంట్ చేయండి కూడా. అండ్ గైస్ అది తప్పకుండా అయితే నా సిపిసి ఎగ్జామ్ సెంటర్‌కి ఎలా వెళ్ళాను, ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉందని కంప్లీట్‌గా నెక్స్ట్ వీడియో అయితే నేను బ్లాగ్ పోస్ట్ చేయబోతున్నాను. సో గైస్ తప్పకుండా అయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్ చూస్తూ ఉండండి కోడర్స్. అండ్ వన్ మోర్ థింగ్ కోడర్స్ మీకు చాలా మంది చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్‌గానే మనకి ఒక జాబ్ గురించి అప్డేట్ రాగానే నేను వీడియో చేసి పోస్ట్ చేసేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి అంటే ఏమంటారు త్వరగా ఇఫ్ యూ నీడ్ ఎ క్విక్ అప్డేట్ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ ఫాలో చేయండి. అదేవిధంగా మన కొత్త వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో అందులో నేను జాబ్స్ అని పోస్ట్ చేశాను కాబట్టి మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేయండి. సో ఎవ్రీ పోస్ట్ జాబ్ సంబంధించిన పోస్ట్ అనేది ఎమ్మటే రాగానే ఏదైనా పోస్ట్ చేశాను కాబట్టి మీకు త్వరగా అప్డేట్ దొరుకుతుంది. సో అదేవిధంగా లైక్ కొంచెం ముందుంటారు. సో మీరు ప్రిపరేషన్ ముందుంటారు కాబట్టి కొంచెం మన ఛానల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అదేవిధంగా వాట్సాప్ ఛానల్‌ని ఫాలో చేయండి. సో కోడర్స్ అది ఈరోజు వీడియో టాపిక్. సో 2 కంపెనీస్ మనం హైరింగ్ చేస్తున్నాం. సర్టిఫైడ్ ఫ్రెషర్స్ ఇన్ హైదరాబాద్ లొకేషన్. సో మీరు కనుక ఫ్రెషర్ సర్టిఫైడ్‌గా ఉంటే హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ కావాలని ఆపర్చునిటీ ఎదురు చూస్తుంటే సో ఇట్స్ ద బెస్ట్ టైమ్. సో గివ్ యువర్ బెస్ట్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. షో యువర్ టాలెంట్ అండ్ మాక్సిమం మీ నాలెడ్జ్‌ని వాళ్ళ దగ్గర షోకేస్ చేయండి. సో గెట్ ఎ గుడ్ ఆఫర్ అండ్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ ది మెడికల్ కోడింగ్ ఇండస్ట్రీ. సో గైస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అప్కమింగ్ మెడికల్ కోడర్స్ షేర్ చేయండి కోడర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్ అండ్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, హ్యావ్ పీస్.